అండర్-19 టీ20 ప్రపంచ కప్ గెలుచుకుంది భారత్. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా విసిరిన 82 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. కేవలం 1 వికెట్ కోల్పోయి కప్పు కైవసం చేసుకుంది. తెలుగు అమ్మాయి గొంగడి త్రిష అత్యధికంగా 44 పరుగులు చేసింది. అంతకుముందు 3 వికెట్లు తీసింది. అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో వాన్ వూరిస్ట్ 23 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచింది. భారత్ బౌలర్లో గొంగడి త్రిష 3, వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా, పరుణిక 2 వికెట్లు తీశారు. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ ఈసారి టోర్నీలో అద్భుత విజయాలు సాధించి ఫైనల్కు చేరుకుంది. అండర్-19 టీ20 ప్రపంచ కప్ గెలుచుకుంది భారత్. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా విసిరిన 82 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. కేవలం 1 వికెట్ కోల్పోయి కప్పు కైవసం చేసుకుంది. తెలుగు అమ్మాయి త్రిష అత్యధికంగా 44 పరుగులు చేసింది. అంతకుముందు 3 వికెట్లు తీసింది. అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో వాన్ 23 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచింది. భారత్ బౌలర్లో గొంగడి త్రిష 3, వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా, పరుణిక 2 వికెట్లు తీశారు. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ ఈసారి టోర్నీలో అద్భుత విజయాలు సాధించి ఫైనల్కు చేరుకుంది.